హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో సీరియల్లో చాలా డిఫరెన్సెస్, అలాగే టైం చేంజ్ అలర్ట్లు ఉన్నాయి. ఇవి జస్ట్ 2 మంత్స్ మాత్రమే, గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తాను. రేపు జూలై 7 కదా, సెప్టెంబర్ 7 వరకే ఈ డేట్లు అయితే ఉంటాయి. మళ్ళీ చాలా డేట్లు అయితే మారబోతున్నాయి, చాలా సీరియల్ అయితే ఎండ్ కాబోతున్నాయి. వాటి గురించి అంతా కూడా మాట్లాడుకుందాం. తెలుసుకోనే ముందు ఎవరిని కొత్తగా చూస్తారో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సీరియల్ అప్డేట్స్ అలాగే సీరియల్ సంబంధించిన రివ్యూలు ఫస్ట్ టైం మన ఛానల్లోనే వస్తాయి. కాబట్టి మీరు అది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ రూపంలో మీరేమనుకుంటా ఉంటారో రాస్తారనేసి నేను అనుకుంటాను. ఇప్పుడు మనం మెయిన్గా వెళ్ళిపోయినట్టయితే వంటలక్క సీరియల్ సక్సెస్ఫుల్గా అయితే 971 ఎపిసోడ్స్ అయితే ఎండ్ అయింది. చాలా బాగా ఎండ్ చేశారు. మధ్యాహ్నం 2:30 స్లాట్లో కూడా 5+ టీఆర్పీ రేటింగ్ అంటే మామూలు విషయం అని కాదని చెప్పచ్చు. నిజంగా చాలా బాగుంది. అక్కడ బ్రహ్మముడితో స్టార్ట్ అయితే మధ్యాహ్నం సీరియల్ పలుకే బంగారమైన, మామగారు, వంటలక్క, ఇవన్నీ కూడా ద బెస్ట్ సీరియల్ అని చెప్పచ్చు. ఎందుకంటే యా సీరియల్ తగ్గట్టు ఆ సీరియల్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసింది, బాగున్నాయి అనిపించింది. ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సింది నిండు మనసుల గురించి మాట్లాడుకోవాలి. నిండు మనసులు మనము ఎప్పటి నుంచో అనుకుంటాను 7 o'clock వస్తుంది, 7 o'clock వస్తుంది అనేసి. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ని ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు 1 o'clock వేసినప్పుడు మాట తీసుకున్నారు అనేసి నేను ఎప్పటి నుంచో చెప్తాను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కానీ ఇక్కడ సినీ సీరియల్ ఏమైందంటే, నేను కావాలంటే స్టోరీని మొత్తం మార్చేస్తామనేసి మొత్తం కంప్లీట్గా అసలు ఒక క్యారెక్టర్ సంబంధం లేకుండా మొత్తం కొత్త టీంని అయితే తెచ్చిపెట్టారు. అంటే ఇప్పుడు కార్తీక్ దీపం 2 ఎలాగుందో అదేవిధంగా చిన్ని 2 అని పెట్టేసి ఉండొచ్చు. కానీ చిన్ని సీరియల్నే కంటిన్యూ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ 7 PM అయితే వాళ్ళు కొత్త జనరేషన్ తీసుకొచ్చారు. కాలేజ్ ఎపిసోడ్లు కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి, అంటే ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు ఫ్యామిలీలో గొడవలు అని లేకుండా కొంచెం కొత్తదనం ఉంది కాబట్టి వాళ్ళు కూడా 7 o'clock అయితే ఓకే చేశారు. కానీ ఈ టైము కంటిన్యూగా ఉంటుందా లేదా అనేది మనం సెప్టెంబర్ 7 వరకు అయితే వెయిట్ చేయాలి. అది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఇక్కడ నిండు మనసులు సీరియల్కి మెయిన్గా హీరో డిసప్పాయింట్ అనేసి చెప్పచ్చు. ఎందుకంటే హీరోయిన్ మంచి పవర్ఫుల్గానే ఉన్నా కానీ హీరో కొత్త అవుతుంది కాబట్టి అంతలా లైక్ చేయరు జనాలు. దానికోసం 6:30 స్లాట్ ఇచ్చారనేసి అయితే మనకైతే ఐడియా ఉంది. కానీ హీరో పర్ఫార్మెన్స్ అన్ని చూసినట్టయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. రేపు ఎపిసోడే కదా మనకు వస్తుంది. ఎపిసోడ్ రాగానే మన ఛానల్లో అయితే రివ్యూ ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే వెయిట్ చేయండి ఆ రివ్యూ కోసం. ఇక్కడ మగవ గురించి మాట్లాడుకోవాలి. చంటీకి వాళ్ళ వారసుడని తెలిసిన తర్వాత అక్కడ చంటి బిహేవియర్ చాలా ల్యాగ్గా అయిపోయింది అబ్బా సీరియల్. ఎందుకంటే అక్కడ చంటి ఇప్పుడు కార్తీక్ దీపంలో కూడా మనకి జోష్న అక్కడ తెలిసింది. కార్తీక్ దీపక్ తెలిసిన తర్వాత సీరియల్ ఫన్నీ వేలో పోతుంది. అంటే వాళ్ళ దగ్గర స్టోరీ లేకపోయినా కానీ ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని వాళ్ళు స్టోరీని అయితే కొంచెం బాగా డ్రాగ్ చేసుకొని పోకుండా కరెక్ట్గా ఫన్నీ వేలో అయితే తీసుకుపోతుంటారు. ఇక్కడ అక్కడ లేకుండా సీరియస్ వేలో తీసుకుపోతుంటారు. వెరీ సీరియస్ వేలో, అంటే నువ్వెంత నేనంత అన్నట్టు అమ్మ కొడుకు మధ్య యుద్ధం లాగా తీసుకుపోతుంటారు. ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడానికి మధ్యాహ్నం 2:30కి అయితే వేశారు. ప్రసార వేళ మార్పులు అయితే గమనించండి. 1 అయితే అయిపోయింది రేపటి నుంచి. ఎందుకంటే చాలామందికి తెలియదు అసలు మొత్తానికి మార్నింగ్ చూసేస్తూ ఉంటారా మన ఆన్లైన్లో, దానివల్ల ఎవరికి తెలియట్లేదు. 1 సీరియల్ అయితే అయిపోయింది. మగవ 2:30, నిండు మనసులు వచ్చి 6:30, 7 o'clock చిన్ని సీరియల్, 1 PM అయితే బ్రహ్మముడి యాషెస్గా అయితే వస్తాయి. ఖచ్చితంగా ఇది సెప్టెంబర్ 7 వరకు గుర్తుపెట్టుకోండి. మిగిలిన విషయాలంతా మనము వీడియోస్లో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.